హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. తెలుగు మంజరి అనేటువంటి పుస్తకంలోనిది. క్రింది ఖాళీలను పూరించండి. సృష్టిలో వేదకాలము నుండి స్త్రీకి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. గురుజాడ అప్పారావు గారు రచించినటువంటి నాటకము కన్యాశుల్కము. వర విక్రయము నాటకాన్ని రచించిన వారు కాళ్ళకూరి నారాయణరావు గారు. ఆడపిల్లలకు అత్తవారింట్లో సుఖం ఉండదు. కన్యకు ఇచ్చే ధనాన్ని వరకట్నము అని అంటారు. క్రింది వాటిని జతపరిచి రాయండి. కన్యాశుల్కము గురజాడ అప్పారావు గారు, వర విక్రయము కాళ్ళకూరి నారాయణరావు గారు, దశమగ్రహము చిలకమర్తి లక్ష్మీ నరసింహము, బాల్యములో కుమారులు, ముసలితనములో తల్లిదండ్రుల. బాల్యములో తల్లిదండ్రులు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని చూసుకుంటారు. ముసలితనములో కుమారులు చూసుకుంటారు. తల్లిదండ్రులని పిల్లలు చూసుకుంటారు అనమాట. సో ఇది కరెక్ట్ అయినటువంటిది ఆన్సరు. వరకట్నము. క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. వరకట్నము అంటే ఏమిటి? పెండ్లి కుమారునికి అత్తమామలు ఇచ్చేటువంటి కానుకల్ని వరకట్నము అంటారు. వరకట్నము రక్కసి కూరల్లో బలవుతున్నది ఎవరు? వరకట్న రక్కసి కూరల్లో ఆడపిల్లలు బలవుతున్నారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి కథానిక ఏది? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు దశమగ్రహం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. యవ్వనంలో స్త్రీ ఎవరి మీద ఆధారపడుతుంది? యవ్వనంలో స్త్రీ భర్త మీద ఆధారపడుతుంది. దశమగ్రహము అనగానేమి? దశమగ్రహము అనేటువంటిది కథానిక అన్నమాట. క్రింది ప్రశ్నలకు 3 లేదా 4 వాక్యాల సమాధానాలు రాయండి. సృష్టిలో స్త్రీకి ఉన్నటువంటి గురుతర బాధ్యత వివరించండి. ఈ సృష్టిలో వేదకాలం నుండి స్త్రీకి గురుతరమైనటువంటి బాధ్యతలు ఇవ్వబడింది. స్త్రీ తన ఇల్లు దిద్దుకోవడము, సంతానాన్ని అభివృద్ధి చేయడము, కష్టసుఖాల్లో ధర్మార్థ కామమోక్షాల్లో భర్తనుకు తోడుగా ఉండడము జరుగుతుంది. బాల్యంలో తల్లిదండ్రులు, యవ్వనంలో భర్త, ముసలితనములో కొడుకుల సంరక్షణలో తమ జీవితాన్ని గడుపుతుంది. స్త్రీకి పురుషుని యొక్క అండ ఎంత అవసరమో తోడు కూడా అంతే అవసరము. వరకట్న రక్కసి కూరల్లో మధ్యతరగతి ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎలా బలవుతున్నారో వివరించండి. వరకట్న రక్కసి కూరల్లో బలవుతున్నది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారే అనమాట. ఆడపిల్లల యుక్త వయస్సుకు రాగానే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించి తగిన వరుని కోసము అన్వేషణ ప్రారంభిస్తారు. కుటుంబ పరిస్థితి, చదువు, హోదా, ఉద్యోగము, సంపాదన, అందచందాలు మొదలైనటువంటి వాటిని పరిగణించి వరకట్నం అనేటువంటిది కూడా పెరుగుతుంది. వరకట్నము దురాచారానికి కారణాలు ఏమిటి? మన దేశంలో కులమత తారతమ్యాలు లేకుండా అందరూ వరకట్నం కబంధ హస్తాల్లో చిక్కి నలిగిపోతున్నారు. తమ కుమార్తె భవిష్యత్తు కోసము యుక్త వయసు దాటిపోక ముందే వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ఇంటిని, ఆస్తిపాస్తులను తెగనమ్మి ఆడపిల్లలను పెళ్లిళ్ళు చేస్తున్నారు. వివాహానంతరము కన్యాదాతలు అప్పుల పాలై కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వరకట్నాన్ని నిర్మూలించుటకు ఆడపిల్లలకు ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వాలి? ఆడపిల్లలు బాగా చదివి ఉద్యోగాలు చేసి ఆర్థికంగా తమ యొక్క కాళ్ళపై తాము నిలబడాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమానమైనటువంటి వాటాను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఆదేశాలు కావు, ఆచరించడం అనేటువంటిది కావాలి. ఆడపిల్లలు తమకు నచ్చినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకునేటువంటి హక్కును, స్వేచ్ఛను ఇవ్వాలి. వర్ణాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఈ ప్రయత్నాలను చేసిన నాడు అనాగరికమైనటువంటి ఈ వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కట్న కానుకల దురాచారాన్ని నిర్మూలించుటకు ప్రభుత్వ పాత్ర తెలపండి. ఈ దురాచారాన్ని నిర్మూలించడానికి అటు ప్రభుత్వము ఇటు యువతరము కంకణం కట్టుకోవాలి. కట్నాన్ని నిషేధిస్తూ ప్రభుత్వము శాసనాలు చేసి చేతులు దులిపివేసుకుంది. కానీ దీనివల్ల ప్రయోజనము శూన్యము. సామాజిక ప్రవర్తన అనేటువంటిది రావాలి. యువకులు మానసిక పరివర్తన కలిగి ఈ దురాచారాన్ని తిరస్కరించేటంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. ఆచారము, అనాచారము, స్వీకరించడం, నిరాకరించడం, సహాయం, అపకారం, అదృష్టం, దురదృష్టం, ప్రయోజనం, నిష్ప్రయోజనం, అభిప్రాయం, భిన్నాభిప్రాయం, నాగరికత, అనాగరికత,
ప్రయత్నం అప్రయత్నం, వాస్తవం అవాస్తవం, నరకం స్వర్గం. క్రింది పదాలను విడదీసి రాయండి. ఉదాహరణకు దురాచారము, దురా ప్లస్ ఆచారము, వివాహానంతరము, వివాహ ప్లస్ అనంతరము, ధర్మార్థములు, ధర్మ ప్లస్ అర్థములు, తెగనమ్మి, తెగ ప్లస్ అమ్మి, అత్తవారింట్లో, అత్తవారు ప్లస్ ఇంట్లో, సుఖం ఉండదు, సుఖము ప్లస్ ఉండదు. క్రింది పదాల్లో సొంత వాక్యాలను రాయండి. పెండ్లి, మా అన్నయ్య పెళ్లి వచ్చే నెలలో ఎంతో వైభవంగా జరగనుంది. గౌరవము, మనము మన తల్లిదండ్రులను మరియు గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలి. కులాంతరము, నేటి సమాజంలో యువతీ యువకులు కుల పట్టింపులు లేకుండా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. తోడు నీడ, నిజమైనటువంటి స్నేహితుడు ఆపదలో మనకు తోడు నీడగా నిలుస్తాడు. స్వేచ్ఛ, ఎంతోమంది వీరుల ప్రాణత్యాగాల వల్ల మన దేశానికి స్వేచ్ఛ అనేటువంటిది లభించింది. దురాచారము, వరకట్నం అనేది సమాజంలో పెను సవాలుగా మారినటువంటి ఒక పెద్ద దురాచారము. క్రింది పదాలకు జంట పదాలను రాయండి. స్త్రీ, పురుషుడు, అండ, దండ, కష్ట నష్టాలు, కులమతాలు, అందచందాలు, అన్నదమ్ములు. తర్వాత వచ్చేసి క్రింది నుడికారాలను తెలుసుకోండి. నిజం దేవుడు, నమ్మకం నీరు, పిట్ట కొంచెము కూతగనము, ఉట్టికి ఎగురలేనమ్మా స్వర్గానికి ఎగురునా, తన కోపమే తన శత్రువు, పంచే కొద్ది పెరిగేది విద్య.